కావ్య మరీ మొండిదానిలా తయారైంది కానీ ప్రకాశం ధాన్యలక్ష్మి కోర్టు వరకు వెళ్తే మన ఇంటి పరువు ఏమవుతుంది అని అపర్ణ అయితే సుభాష్తో చెప్తూ ఉంటుంది. కావ్య ఎప్పుడు అలా జరగనివ్వదు. వాళ్ళు వెళ్ళలేదు కదా, వెళ్ళకుండా ఎందుకు అనేది అంటూ ఉంటాడు. వెళ్తే ఎందుకు ఇదంతా చేస్తున్నారు, అసలు 3 నెలల గొడవడిగి ఏం చేస్తారు, ఇప్పుడే చెప్పొచ్చు కదా ఏంటనేది అని అయితే సుభాష్తో అయితే అపర్ణ అయితే అంటూ ఉంటుంది. కావ్య మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కావ్యే కళ్యాణ్ ఎవరు పిల్లని కళ్యాణ్ కావ్య పిలిస్తే వచ్చాడు చూసావా, లాస్ట్లో కళ్యాణ్ ఎలా వచ్చాడు అనుకుంటున్నావు, కావ్య పిలిస్తేనే వచ్చాడు. కావ్య ఆయన్ని ఒప్పించి ఇంటికి రప్పించింది అనేత అంటూ ఉంటాడు. ఆ విషయం మీకు తెలుసా, మీతో చెప్పిందా అనేత అంటూ ఉంటుంది అపర్ణ. కావ్యని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అపర్ణ అనేత అంటూ ఉంటాడు సుభాష్. ఆ మాటలకి అపర్ణ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. కావ్య ఎప్పుడు ఇంటి పరువు కాపాడడానికే చూస్తుంది తప్ప పోవడానికి చూడదు. తను ఎందుకు ఇలా చేస్తుందో 3 నెలల తర్వాత చెప్తామన్నారు కదా రాజ్, కావ్య వాళ్ళ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరికి 3 నెలల తర్వాత వాళ్ళు చెప్పిన దీనికి చూద్దాం, అంతవరకు వాళ్ళు ఏది చేస్తే అది చేయని అనేది అనేస్తూ ఉంటాడు. ఏంటండి మీరు అలా వాళ్ళకి చేసిన దీనికి సపోర్ట్ చేస్తున్నారు అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. నువ్వు కావ్యాన్ని అబద్ధం చేసుకుంటున్నావు అపర్ణ, కొంచెం కావ్య విషయంలో మంచిగా ఆలోచించు అనేది అంటూ ఉంటుంది. మీ అంత మంచిగా నేను ఆలోచించలేను కానీ అనేసరికి ఎవరు చెప్పని కళ్యాణ్ ఇంటికి ఎందుకు వచ్చాడు, ఇంటి పరువు కాపాడడానికి ఎందుకు చూశాడు, ఇదంతా కావ్య వల్ల కాదా, లేదంటే ఈ విషయాలన్నీ కళ్యాణ్కి ఎలా తెలుస్తాయి అని చెప్పి సుభాష్ అయితే అపర్ణకి అలా నచ్చ చెప్తూ ఉంటాడు. ఇంకా ఎంత నచ్చ చెప్పినా సరే అపర్ణ అయితే సుభాష్తో కావ్య విషయంలో ఇచ్చేస్తూ ఉంటుంది. నీకు ఇంతకు మించి ఇంకేం చెప్పలేని చెప్పి సుభాష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అపర్ణ అయితే కావ్య విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది.